ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఎవరండి? మీరెవరు? నేను రామ్ గారి భార్యను, జనార్దన్ గారి కోడల్ని. నా పేరు సీత. అవునా కోడలు గారు? మేము మీ అత్తగారిని కిడ్నాప్ చేశాం. మీ మావయ్యతో మాట్లాడాలి, ఒకసారి పిలవండి. ఏంటి కిడ్నాపర్ గారు, కామెడీ చేస్తున్నారా? కామెడీ ఏంటి? మీ అత్తయ్య మా ఎదురుగానే ఉంది. లేదు కిడ్నాపర్ గారు, మా అత్తయ్య మా ఇంట్లో మా మావయ్య పక్కన కూర్చుని భోజనం చేస్తుంది. జనార్దన్ గారి వైఫ్ ఇంట్లోనే ఉండి ఆయనతో కలిసి భోంచేస్తున్నారంట. మీరేమో మీరే ఆయన వైఫ్ నని చెప్తున్నారు. ఇంట్లో ఉన్నది మా ఆయన సెకండ్ వైఫ్, నేనే ఫస్ట్ వైఫ్ ని. మీరు కిడ్నాప్ చేసింది మహాలక్ష్మిని అని చెప్పండి. మీరు ఫస్ట్ వైఫ్ అయితే మీ ఆయనతో మీరు ఆఫీసులో ఉండాలి గాని ఇంట్లో ఎందుకున్నారు? అంటే మీకు ఏ విలువ లేదన్నమాట. జనార్దన్ గారి రెండో వైఫ్కే విలువ ఎక్కువ అన్నమాట. మీ బొంద మీ పిండాకుడు. రోజు నేనే ఆఫీస్కి వెళ్తాను. ఈరోజు నా బదులు అది వెళ్ళింది. ఫోన్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, నేను మహాలక్ష్మిని. ఎవరు? మహాలక్ష్మిని. ఆ? ఏ మహాలక్ష్మి? ఏయ్, మీ అత్తయ్యనే. నేను మీ మామయ్య వైఫ్ నని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు. నువ్వైనా చెప్పు. ఓహోహో, అర్థమైంది. మీకు ఆఫీస్లో జనార్దన్ గారి వైఫ్గా విలువ గుర్తింపు లేదని చెప్పి ఇలా ఎవరితోనో ఫోన్ చేయిస్తున్నారా? మీ పప్పులు నా దగ్గరేం ఉడకవు. పెట్టండి ఫోను. ఏయ్ ఏయ్, హలో సీత. ఏయ్, ఆ సీత కావాలని చేస్తోంది. కావాలని చేస్తుంది మీరు. కాసేపు జనార్దన్ వైఫ్ని అంటారు, కాసేపు కాదు అంటారు. అనవసరంగా మాకు పిచ్చెక్కిస్తున్నారు. మళ్ళీ రెండు పడితే దారిలోకి వస్తుందిరా. మళ్ళీ నన్ను కొట్టారంటే చంపేస్తాను మిమ్మల్ని. నా గురించి తెలియక చేయి చేసుకుంటున్నారు. నేను కట్లు విడిపించుకున్నాను అంటే మీకు మూడుతుంది. ఛీ, ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడేం చేయాలి? నేను కిడ్నాప్ అయిన విషయం జనాకి తెలిసేది ఎలా? ఫోన్ చేసింది ఎవరు సీత? గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళు మామా. గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళ అంటే ఎవరు? మీలాంటి వాళ్లే చల్లహే. మేం పోరాటం చేయడం ఏంటి? మాకు కావలసినంత గుర్తింపు ఉంది. టక్కన మిమ్మల్ని గుర్తుపట్టే ఓ 10 మంది పేర్లు చెప్పండి. నువ్వు ఆగు చలపతి. నువ్వెవరి గురించి చెప్పావు సీత? ఎవరోలేండి మావయ్య, ముందు మీరు అన్నం తినండి. ఎవరో చెప్పొచ్చు కదా సీత. కొన్ని విషయాలు కొంతమందికి కొంతవరకే తెలుస్తాయత్తమ్మా. నాకు అంతే. ఏంటో సీత, నీ మాటలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు కూర్చో, భోంచే. పిన్ని ఎక్కడుందో, అన్నం తినిందో లేదో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.